ప్రైజ్ ది లార్డ్. పిల్లరా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దీని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి లూకా సువార్త 6వ అధ్యాయము 28వ వచనం. ది గాస్పెల్ అకార్డింగ్ టు సెయింట్ లూక్ చాప్టర్ 6 and verse 28. మిమ్మును శపించు వారిని దీవించుడి, మిమ్మును బాధించు వారి కొరకు ప్రార్థన చేయుడి. Bless them that curse you, and pray for them which despitefully use you. యేసు ప్రభువు వారి అతి శ్రేష్టమైన నామములో పిల్లరా, మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి యొక్క నూతన ఉదయకాల సమయాన్ని బట్టి దేవునికి నిండు హృదయంతో కృతజ్ఞత ఆశలు చెల్లించుకుందాం. పిల్లరా, యేసు ప్రభువు వారి యొక్క మాటలు ఎంత ఉన్నతమైనవో, యేసు ప్రభువు వారి యొక్క మార్గములు ఎంత శ్రేష్టమైనవో ఈ వాక్యం ద్వారా మనకు అర్థమవుతుంది. ఈ లోకంలో మన జీవితాలు యేసు ప్రభువారిని ప్రతిబింబించాలంటే యేసు ప్రభువు యొక్క మాటలు మన జీవితాల్లో రిఫ్లెక్ట్ అవ్వాలి, ప్రతిబింబించాలి. ఎట్లా ప్రతిబింబిస్తాయి? అనుదిన జీవితంలో యేసు ప్రభువు యొక్క మార్గములు మన జీవితంలో ఉన్నప్పుడు మన యొక్క నడవడి, మన యొక్క చూపు, మన యొక్క మాటలు వ్యత్యాసంగా ఉంటాయి. ఇక్కడ యేసు ప్రభువు అంటున్నటువంటి శ్రేష్టమైన మాట, మిమ్మును శపించు వారిని దీవించుడి, మిమ్మును బాధించు వారి కొరకు ప్రార్థన చేయుడి. అబ్బా, ఇలాంటి జీవితం పిల్లరా ఎంత అండి! మిమ్మును శపించే వారిని దీవిస్తాం మనం. మరి ఎవరైనా మనం బాధపడితే వారి కొరకు ప్రార్థన చేస్తామా? అలాంటి మనసు వస్తుందా? మన సొంత బలము, సొంత శక్తి ద్వారా అట్లా కాదు, రాదు. కానీ దేవుని మనసు కలిగి ఉన్నప్పుడు మనం శపించే వారి కొరకు కూడా ప్రార్థన చేస్తాం. ఎలాంటి వ్యత్యాసమైన జీవితం అండి! ఎంత మధురమైన జీవితం అండి! ఇలాంటి వారు కుటుంబాల్లో ఉంటే, సమాజంలో ఉంటే ఆ సమాజంలోకి ఎంత మేలు, కుటుంబానికి ఎంత మేలు. అందుకే యేసు ప్రభువుని కలిగి ఉన్న వారి జీవితాలు దేశమునకు, ప్రపంచమునకు ఎంతో ఆదర్శంగా ఉంటారు. ఇలాంటి శ్రేష్టమైన జీవితం ఇవ్వడానికే యేసు ప్రభువారు పరలోకాన్ని విడిచిపెట్టి లోకంలోకి వచ్చినారు. అదే క్రిస్మస్. ఎప్పుడైతే దేవుని యొక్క మాటలు మన జీవితంలో ఉంటాయో పిల్లరా, మనకెంత సంతోషము, ఎంత సమాధానము. అనేక మందికి ఈ సమాధానం పంచిపెడతాం. అలాంటి కృప ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధమైన దేవా, మరి యొక్క నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మీకు వందనాలు. మీ మాటలు ఈ లోకపు స్టాండర్డ్స్ కంటే ఎంత ఉన్నతమైనవి నాయన. ఎవరు ప్రేమిస్తారు శపించేవారిని? ఎవరు ప్రభా ఆదరిస్తారు ద్వేషించేవారిని? ప్రభా, వారి కొరకు ఎట్లా ప్రార్థన చేయగలము? ఇది మాకు అసాధ్యము, కానీ మీకు సమస్తము సాధ్యము నాయన. మీ వైపు చూసినప్పుడు అలాంటి మనసు మాకు ఇస్తారు, ప్రేమించే మనసునిస్తారు, శపించే వారి కొరకు ప్రార్థించే మనసునిస్తారు. అబ్బా, ఎలాంటి మధురమైనటువంటి జీవితం నాయన. ఇలాంటి జీవితంతో యేసు ప్రభువుని ప్రతిబింబించే వారిగా అలాంటి క్రిస్మస్ మా జీవితాల్లో కలిగి ఉండడానికి సహాయం చేయమని ఈ దినమంతా మీరు ఎక్కడి కింద భద్రపరిచి మీ యొక్క వాక్యములు మా జీవితంలో నిల్చుండడానికి, తద్వారా వాక్యానుసారము జీవించడానికి సహాయం చేయమని మనం మీ చేతిగా అప్పగించుకుంటూ ప్రతి కుటుంబంలో మీ సమాధానం సమృద్ధిగా ఏలుబడి చేయనుగాక కృప చూపెట్టమని యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. God bless you all. My dear brothers and sisters, greetings in the precious name of our Lord and Savior Jesus Christ. Here in Luke 6:28, the Bible says, "Bless those who curse you, pray for those who mistreat you." This verse captures one of the most challenging yet transformative commands of Jesus. Instead of responding to negativity with anger or retaliation, Christ calls us to reflect His character through grace, patience, and prayer. True Christian maturity is seen when we choose compassion where the world expects conflict. Amen.